అని చూస్తే కనిపించాడు అని సమాధానం వస్తుంది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 21 నుంచి 23 వాక్యాలు చూడండి. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. యెహోవా మోషేతో చెప్తున్నాడు, నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. ఇది బైబిల్లో ఉన్నటువంటి వాక్యం. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? యెహోవాకి ముఖం ఉంది, ముఖం ఉందని చాలా స్పష్టంగా ఉంది. నా ముఖం నీకు కనపడదు. వీపు ఉంది, నా వెనక పార్శ్వమును చూచెదవు అంటున్నాడు. అంటే యెహోవాకి వీపు కూడా ఉంది. మోషేకి ముఖము చూపించకుండా వీపు చూపించాడు. నువ్వు నా ముఖం చూడకూడదు, చూస్తే చస్తావు, నా వీపు వెనక